నెల్లూరులో గత 3 రోజులుగా ఎడతెరపలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మంగళవారం కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా కదిలి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి, కడప, ఒంగోలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మేడం సండే మరగడానికి మీకు తెలుసు, ఆటోమేటిక్గా నెల్లూరులో చిన్న వర్షం పడినా కూడా నెల్లూరులో సండే మార్కెట్ ఒకటే మునిగేది. ఏంటంటే ఈ మండపాల వీధి, కాపు వీధి మొత్తం వర్షం అంతా మన సండే మార్కెట్కి వస్తాయి. కానీ ఆ నీళ్లు కూడా నిదానంగా వస్తుంటాయి, పోతుంటాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరులో 3 రోజులుగా ఎడతెరపలేని వర్షం కురుస్తోంది. దీంతో నగర శివారు కాలనీల్లో వర్షపు నీటి ప్రవాహం ఏర్పడింది. గాంధీ బొమ్మ సెంటర్, పొగతోట, భగత్ సింగ్ కాలనీలో వర్షపు నీరు రోడ్లపై నిలిచింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ల వద్ద నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చూశారు కదండి, ప్రధాన రహదారుల వద్ద నీరు చేరడంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.